తన ప్రజలను విడిపించాలన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము మేరకు దేవుడు 10 తెగుళ్ళని ఐగుప్తు మీదకి రప్పించటం మనం చూస్తాం. ఒక్కొక్క తెగుళ్ళ వెనక ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశమును గురించి ఈరోజు మనము ఆలోచించబోతాం. ఎందుకు దేవుడు ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు రప్పించడానికి గల కారణం ఏంటి? 10 తెగుళ్ళు వచ్చు వరకు దేవుడు ఎందుకు ఫరో యొక్క హృదయమును కఠినపరిచాడు? దేవుడే కఠినపరిచి ఫరో దేవుని బిడ్డలని విడిచిపెట్టకుండా ఉండునట్లు దేవుడే చేసి 10 తెగుళ్ళు వచ్చు వరకు కూడా ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. సహజంగా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశంలో 2 ఉద్దేశాలు కనబడుతున్నాయి. ఒకటి, ఐగుప్తు యొక్క జనులకు, ఫరోతో కలిసి ఐగుప్తీయులకు దేవుడు, నిజమైన దేవుడు ఎవరు అన్నది తెలియచేయాలి అని దేవుడు ఉద్దేశించాడు. రెండవది, తన ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తరువాత ఐగుప్తు యొక్క ఆచారములు, ఐగుప్తు యొక్క దేవతలను వీరు అనుసరించకూడదు, వీరు వెంబడించకూడదు. అంటే వారి ఐగుప్తీయుల యొక్క దేవతలు కంటే జీవము కలిగిన దేవుడు ఎవరు అన్నది ఇశ్రాయేలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈనాటి వరకు కూడా లోకములో ఎంతో మందికి జీవము గల దేవుడు ఎవరు అన్నది ఇంకా తెలుసుకోలేదు. మన భారతదేశమును కూడా మనము చూసుకుంటే జీవము కలిగిన దేవుడిని గురించి ఇంకా అర్థం చేసుకోలేదు. సహజంగా మనుషులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, వారు ఒక ఊరి నుండి మరొక ఊరిలోకి వచ్చినప్పుడు కొత్తగా ప్రవేశించినటువంటి ఆ యొక్క ఊరి యొక్క ఆచారములు, అలవాటులు వీరికి అలవాటు అయ్యేంత వరకు కూడా పాత ఆచారములు, పాత అలవాట్లు వాళ్ళు మర్చిపోలేరు. సహజంగా మనుషులకు ఉన్నటువంటి తత్వం అది. ఏంటంటే, ఒక కొత్తగా ఒక స్థలము నుండి మరొక స్థలంలోనికి వెళ్ళినప్పుడు వీరి యొక్క అలవాట్లు, వీరి యొక్క ఆచారాలన్నీ కూడా వారు ఏ ఊరినైతే వదిలి వచ్చారో ఆ ఊరిని సంబంధించినట్టుగానే వీళ్ళు ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా చెప్పుకుంటాం, నాకు ఆ ఊరిలో ఉన్నంత సంతోషం ఎక్కడ లేదు, లేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వసతులు మాకు ఎక్కడ లేవు, లేదంటే ఆ ఊర్లో ఉన్న అనుకూలం మాకు ఈ ఊర్లో లేదు అన్నట్టుగా కొత్తగా ప్రవేశించినప్పుడు ఇలా మనం మాట్లాడుకోవటం అలవాటు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో నుండి వీరు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు యొక్క ఆలోచనలు, ఐగుప్తు యొక్క ఆచారములు, ఐగుప్తులో ఉన్నటువంటి మరి దేవతా నమ్మకాలు వీరు విడిచిపెట్టి రావాలి అంటే వీరు ఐగుప్తులో ఉండగానే నేను ఎవరు అన్నది వీరు తెలుసుకోవాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఈ 2 ఉద్దేశాల వెనుక దేవుడు ఆయన చేసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో, ఈ 10 తెగుళ్ళని మనం ఏమైతే అంటున్నామో, ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తుల యొక్క దేవతలను ఓడించటం మాత్రమే కాదు, ఆ దేవతలకి ఎటువంటి శక్తి లేదు, ఆ దేవతలు ఏమి చేయలేనటువంటి శక్తి లేనటువంటి వ్యర్థమైన దేవతలు మాత్రమే
పేరుకు దేవతలే కానీ వాటికి ఎటువంటి శక్తి లేదు అని దేవుడు నిరూపించాలి అనుకున్నాడు. ఎందుకంటే రేపు వీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఇలాంటి ఆలోచనతో ఉండవచ్చు. మనము వారి యొక్క అరణ్య యాత్ర అంటే వీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అని జ్ఞాపకం చేసుకుంటారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఇటువంటి ఆహారాన్ని భుజించాము, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఉన్నాము, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు శ్రమలు మాకు లేవు అన్నట్టుగా ఇన్ని చూసిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క జ్ఞాపకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఇది దేవునికి తెలుసు కనుక దేవాది దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ నా ప్రజలు నన్ను గురించి తెలుసుకోవాలి అంటే ఏ దేవతలనైతే ఇంతకాలం వారు అనుసరించి వచ్చారో ఈ 435 సంవత్సరాల్లో ఏ దేవతల యొక్క ఆచారాలనైతే చూసి వెంబడించారో ఆ దేవతలకి ఎటువంటి శక్తి లేదు, ఆ దేవతలు కేవలము పేరుకు మాత్రమే అని నిరూపించాలి అని దేవుడు ఆలోచించినప్పుడు దేవుడు వారి దేవతలను వారికి పరిచయం చేసి, మీరు ఏదైతే మీరు దేవతలు అనుకుంటున్నారో ఆ దేవతలు నాకు ముందు ఏమీ కూడా చేయలేని శక్తి చాలని వ్యర్థమైన పేరుకు మాత్రమే దేవతలు అని మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఈరోజు ఆ 10 తెగుళ్ళ వెనక ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క దేవతల గురించి మనం ఈరోజు ఆలోచించుకుందాం. తర్వాత మన దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చదువుకుందాం. మొదటి తెగుళ్ళు దేవుడు ఐగుప్తీయుల మీదకి రప్పించిన సందర్భం నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 24 వచనాల వరకు మనం చదువుకుంటే యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును, నీవు అతని ఎదుర్కొనుటకు ఏటి యొద్దున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై ఆ ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కప్పు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పిన నేను. చాలు. అలా మనం చదువుకుంటూ వస్తే 24 వచనాల వరకు మనం చదువుకుంటే ఏదైతే మోషే ఇప్పుడు చెప్పాడో ఆ ప్రకారమే జరిగింది. మోషే కర్రను తీసుకొని ఏటి యొద్దకైతే ప్రతి దినము ఫరో యొక్క అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ఏటి యొద్దకు వచ్చేవాడు. ఎందుకు ఏటి యొద్దకు వచ్చేవాడు అంటే ఆ ఏటి అనేది నైలు నది, ఐగుప్తులో ఉన్నటువంటి నైలు నది దగ్గరకి ప్రతి ఉదయం ఫరో వచ్చేవాడు. ఉదయం లేవగానే ఆ నైలు నది దగ్గరకి ఎందుకు వస్తాడు అంటే, నైలు నది అన్నది ఈ ఫరో యొక్క ఉద్దేశములు కావచ్చు, ఐగుప్తుల యొక్క ఉద్దేశములు కావచ్చు, వారిని కాపాడేటువంటి లేదంటే వారిని పోషించేటువంటి ఒక దేవుడు. నైలు నది వారికి ఏంటి? దేవుడు. ఆ దేవుని పేరు ఏంటంటే హప్పి, HAPI, హప్పి. హప్పి అన్నది ఆ నైలు నది యొక్క పేరు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని నదులకు స్త్రీల పేర్లు ఉంటాయి. గంగా నది అని కానీ,
ఇంకా యమునా నది అని కానీ, ఇంకా తుంగభద్ర నది అని కానీ, కావేరి నది అని కానీ, ఇలా అన్ని నదులకు మన దేశంలో స్త్రీల పేర్లు పెడతాం. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి నైలు నది ఏదైతే ఉందో అది ప్రధానమైన ఒక నది. ఆ ఐగుప్తీయులకు అది ఒక ప్రాణాధారమైనటువంటి ఒక నది. ఆ నదికి వారు మరి హప్పి అని పెట్టారు. మన దేశంలో స్త్రీ అని అనబడినటువంటి నది వారి దేశంలో పురుషునికి మరి ఆ నదికి పురుషుని పేరు పెట్టడం మరి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ నైలు నది అన్నది పురుషునిగాను, ఈ ఐగుప్తు లేక ఆచారంలో సూర్యుడు స్త్రీనిగాను వీరు మరి ఆరాధించేవారు. నైలు అన్నది ఆ దేశానికి ఒక జీవమును తీసుకొచ్చే, ఇంకా చెప్పాలంటే వారికి వ్యవసాయమునకు ప్రాణాధారమైనది ఆ నైలు నది. కాబట్టి ప్రతిరోజు ఫరో ఆ నైలు నది దగ్గరికి వెళ్ళి ఆ నైలు నదిని పూజించేవాడు. కనుక ఏ నైలు నదినైతే దేవుడుగా భావించి, ఈ నైలు నది ఒక మనము ఫరోకి దేవుడు మాత్రం కాదు, ఒక తల్లి లాంటిది, తండ్రి లాంటి వాడు ఈ నైలు నది. సూర్యుడు తల్లి లాంటిది ఎవరికి? ఫరోకి. సూర్యుడు తల్లి అయితే ఈ నైలు నది తండ్రి అయితే, వీరిద్దరికి కుమారుడుగా ఫరో తనను భావించుకునేవాడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడు ఉదయించగానే మరి తన తండ్రి అయినటువంటి నైలు నది దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేసేవాడు. కాబట్టి ఆ నైలు నది ఐగుప్తు అంతటికి కూడా జీవాధారముగా ఉన్నది. ప్రతి జీవికి కూడా ఆ నైలు నది ఒక ప్రాణాధారముగా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏ నైలు నదినైతే దేవుడిగా వీరు ఆరాధించారో, ఏ నైలు నదినైతే తమకు ప్రాణాధారముగా భావించారో, మొట్టమొదటి దెబ్బ దేవుడు నైలు నది మీద కొట్టాడు. అనగా ఏ నైలు నదినైతే దేవుడు అని వారు పూజించారో, వారు ఆరాధించారో, ఆ నైలు నది మీద దేవుడు మొదటి దెబ్బ వేశాడు. వేగానే నీళ్ళని కూడా ఏమైపోయాయి? రక్తముగా మార్చబడి అందులో ఉన్న చేపలు, అందులో ఉన్న సమస్త జీవులన్నీ కూడా చనిపోయి ఆ ప్రాంతం అంతా కూడా కంపు కొట్టడం ప్రారంభించినది. అప్పుడు ఫరో అనుకున్నాడు, ఈ దేవుడు ఎవరో నేను ఇంతవరకు నా తండ్రిగాను నా తల్లిగాను ఆరాధించి వచ్చినటువంటి ఈ నైలు నదినే జీవము లేని దానిగా చేయగలిగాడు అంటే ఈయన నిజముగా నేను ఆరాధించే దేవుడి కంటే గొప్ప దేవుడు అని మొట్టమొదటిగా ఫరో గ్రహించాడు. ఇక్కడ ఫరో మాత్రము కాదు గ్రహించింది, ఆ దేశంలో ఇంకెవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఈ దేవుడు ఎవరు అన్నది మొట్టమొదటిగా వారు తెలుసుకోవటానికి దేవుని యొక్క మొదటి తెగులు, మొదటి దెబ్బ నైలు నది మీద వేశాడు. నైలు నదికి వారు పెట్టుకున్న పేరు హప్పి అన్నటువంటి దేవత, దేవుడు. హప్పి అన్నటువంటి దేవుడు అంటే ఈ దేవుడు మరి వారి యొక్క వ్యవసాయానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక జీవాధారముగా, నైలు నది లేదు అంటే వీళ్ళు లేరు అన్నట్టుగా అంతగా నమ్మినటువంటి నైలు నది దేవుని ఎదుట ఏమి చేయలేని స్థితిలో విడవబడింది. ఇంకా చెప్పాలంటే వారి భాషలో చెప్పాలంటే విడవబడ్డాడు వారి దేవుడు. కనుక మొదటిగా దేవుడు నైలు నది అంటే అప్పి అనేటువంటి దేవుడి మీద మొదటి దెబ్బ వేశాడు. రెండవదిగా 8వ అధ్యాయము మొదటి నుండి మనం 15 వచనాలు చదువుకుంటే, అదే నిర్గమకాండములో
ఆ, 7 దినములైన తరువాత ఆ, యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ, నీవు ఫరో యుద్ధకు వెళ్ళి ఆ, అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్మని. నీవు వారిని పోనీయనని ఎడల, ఆ, ఇదిగో నేను నీ ఉమ్, పులిమేరన్నిటిని కప్పల చేత బాధించెదను. చాలు. ఇక్కడ రెండవ వార్నింగ్ దేవుడు ఫరోకి ఇచ్చాడు. కానీ దేవునికి ముందుగానే తెలుసు. ఎందుకంటే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచిందే దేవుడు. ఫరో ఖచ్చితంగా తన ప్రజలని విడిచిపెట్టడని కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచిన తర్వాత అతడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అప్పుడు దేవుడు తీసుకున్నటువంటి రెండవ తెగులు ఏంటి అంటే, వారి యొక్క పొలిమేరు అంతా కూడా కప్పలతో కూడా నింపేస్తాను, బాధిస్తానని చెప్పు అని దేవుడు మరి ఫరోతో చెబితే ఫరో ఏం చేస్తాడు? తన ప్రజలని వదలడు. వదలకపోగా దేవుడు ఏం చేస్తాడు? దేశమంతా కూడా కప్పలతో కూడా నింపేస్తాడు. ఎక్కడ చూసినా కప్పలు, ఎక్కడ చూసినా కప్పలుగా. ఈ కప్పలను అంటే కప్పను దేవతగా వీరు ఆరాధించేవారు. దానికి పేరు హెకెట్ అంటారు. HEQET, హెకెట్ అనేటువంటి దేవత. ఈ దేవతకి తల మాత్రం కప్ప తల ఉంటుంది, శరీరం అంతా కూడా స్త్రీ శరీరం. ఇది రెండవ దేవత, వారు ఆరాధించేటువంటి రెండవ దేవత. కప్ప కూడా దేవతగా ఉంటుందంటే, మన దేశంలో, మన భారతదేశంలో తీసుకుంటే ప్రతి జంతువును కూడా ఏం చేసుకుంటున్నారు? దేవతగా పూజిస్తారు. ఒక పాముకి పూజించేవారు ఉన్నారు. ఒక వీళ్ళు కూడా పశువుని కూడా పూజించేవాళ్లే. కానీ కప్పను కూడా దేవతగా నమ్మి పూజించేవారు. ఈ కప్ప దేవత వీరికి ఏం చేస్తుంది అంటే, వీరికి గర్భఫలాన్ని అనుగ్రహిస్తుంది అనేటువంటి నమ్మకం. ఏంటి? నైలు నది ఏమిస్తుందని మనం చూసాం. దేశంలో వ్యవసాయము సస్యశ్యామలంగా అనుగ్రహించే ఒక దేవతగా, ఒక దేవుడిగా నైలుని వారు పూజించారు. ఈ కప్ప దేవతను ఎందుకు పూజించేవారు అంటే, ఈ కప్ప దేవత వీళ్ళకి గర్భఫలాన్ని అనుగ్రహించేటువంటి ఒక దేవతగా నమ్మేవాళ్ళు, వాళ్ళ నమ్మకం. ఈ రోజులో కూడా చాలా మంది గర్భఫలం కావాలంటే ఏం చేస్తారు? చెట్టుకి వెళ్ళి ఉయ్యాళ్ళు కట్టడం కానీ, కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే, కప్ప దేవత దగ్గరికి వెళితే ఆ కప్ప దేవత మాకు గర్భఫలాన్ని అనుగ్రహించేటువంటి శక్తి కలిగింది అన్నది ఒక నమ్మకం. అంతేకాదు, చనిపోయిన తర్వాత పునరుద్ధానము అన్నది కూడా ఈ దేవత మాకి అనుగ్రహిస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం కలిగిన ప్రజలుగా వారు ఈ కప్ప దేవతని ఆరాధించేటువంటి వారు. కాబట్టి దేవుడు అనుకుంటే కప్పలనే సృష్టించగలిగిన శక్తి కలిగిన వాడు, కప్పలనే సృష్టించగలిగిన శక్తి కలిగిన వాడు మన దేవుడు అని తెలియచేయటానికి, మీరు ఏ దేవుడినైతే, ఏ కప్పనైతే దేవతగా మీరు నమ్ముతున్నారో ఆ దేవత, ఇదిగో నేను సృష్టించినటువంటి ఈ కప్పలనన్నిటిని కూడా నిర్మూలన చేయటానికి మీ దేవతని ఆరాధించి, మీ దేవతని పూజించి పిలవండి అని దేవుడు వీరికి ఒక పిలుపునిచ్చాడు. కానీ కప్పల యొక్క బాధని వీరు తట్టుకోలేక, ఎక్కడ చూసినా కప్పలు, పడక మీద చూసినా కప్పలు, ఇంట్లో చూసినా కప్పలు, బయటికి వెళ్ళిన కప్పలు, ఎక్కడ చూసినా కప్పలు. ఈ కప్పల యొక్క బాధ తట్టుకోలేక ఫరో మరొకసారి ఏం చేస్తాడు? దిగి వస్తాడు. మరొకసారి దిగి వస్తాడు. అప్పుడు ఈ యెహోవాయే నిజమైన దేవుడు అని
అక్కడ రుజువుపరచటం మనం చూస్తాం. అంటే ఏ కప్పనైతే దేవతగా ఆరాధించారో ఆ దేవత వలన దేశంలో ఉన్నటువంటి కప్పలను నిర్మూలన చేయటానికి చేతగాని దేవతగా మిగిలిపోయింది. అలాంటి దేవత ఇంకెక్కడ మీ గర్భాల్లో సృష్టించగలిగిన శక్తి దానికి ఎక్కడ ఉంది అని నిరూపించటానికి. ఎందుకంటే యెహోవాయే పుట్టించువాడును మృతి చెందించువాడును ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. సృష్టించగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన మాత్రమే. పుట్టించేవాడు ఆయనే, మృతి చెందించేవాడు ఆయనే అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి అంతటి శక్తి కలిగిన దేవుడు ఒక్కడే, ఆయనే. మీరు ఇంతవరకు కూడా విన్నటువంటి, ఇంతవరకు కూడా మీ కళ్ళారా చూసినటువంటి ఈ దేవుడే యెహోవా దేవుడు అని ఆ ప్రజలకు తెలియజేశాడు. మూడవదిగా అదే 8వ అధ్యాయంలో 16 నుండి 19 వచనాలు మనం చదువుకుంటే చాలు. మూడవదిగా దేవుడు ఏం చేశాడండి? ధూళిని కొట్టమనగానే ఎక్కడ చూసినా పేళ్ళు. అంటే వీళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే భూమి వీళ్ళకి దేవుడు. భూమి ఎవరండి? దేవత. భూమి కూడా వాళ్ళకి దేవత. సహజంగా మన భారతదేశంలో కూడా భూమిని ఏమన్నా ఆరాధిస్తారు? భూమి తల్లి, భూమాత అని కదా, భూమాత అని ఆరాధన చేస్తారు. భూమిని సృష్టించిన వాడు నేను అని దేవుడు తెలియజేయాలనుకున్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని సృజించిన వాడిని నేను. భూమి మీకు దేవత. ఇదిగో నేను తలుచుకుంటే ఈ భూమి యొక్క ధూళిలో నుండి ప్రతి స్థలములో పేళ్లతో కూడా నింపేస్తాను అన్నాడు. వాళ్ళకి కూడా ఈ భూమి వారికి దేవతగా వారు ఆరాధించారు. ఈ దేవతకు పేరు గెబ్, జీబి, గెబ్ అనేటువంటి దేవత. దేవుడు ఇదిగో మీరు ఈ భూమిని మరి దేవుడుగా మీరు భావిస్తున్నారు కదా, దేవతగా భావిస్తున్నారు కదా. ఈ దేవతలో నుండి మీరు ఏదైతే దేవతగా అనుకుంటున్నారో ఆ దేవతలో నుండి పేళ్లను సృష్టించి మీరు నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి అని దేవుడు ఆలోచించాడు. కనుక దేవుడు తలుచుకుంటే భూమిలో నుండి ఏమైనా చేయగలడు. ఆయన తలుచుకుంటే భూమిలో నుండి ఏమైనా చేయటానికి శక్తి కలిగిన వాడు. కేవలం భూమి యొక్క మట్టిలో నుండి మనిషిని సృష్టించగలిగిన దేవుడు ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆ పేరు లేక బాధని వాళ్ళు తట్టుకోలేక మరొకసారి ఫరో ఏం చేశాడు? మేము చేసింది తప్పు అని మరలా పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు అక్కడ తాను ఎవరు? నేనే భూమి ఆకాశములను సృజించిన వాడును, నాకు అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు అని తెలియచేయటానికి దేవుడు అక్కడ తాను చేసినటువంటి ఆ యొక్క కార్యము వలన ఆయన ఎవరో తెలియచేయాలి అనుకున్నాడు. ఇవన్నీ కూడా వారికి ఐగుప్తులకు ఉన్నటువంటి నమ్మకం, వారికి ఉన్నటువంటి దేవతల మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం, ఇదంతా కూడా కేవలము అబద్ధము అని తెలియచేయటానికే దేవుడు మరి ఇటువంటి మరి కార్యాలని చేయటం మనం చూస్తూ ఉంటాం. నాలుగవదిగా 20వ వచనం నుండి 8వ అధ్యాయం 20వ వచనం నుండి
ఉమ్, 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 ఉమ్. చాలు. నాలుగవది ఏంటి? ఈగల గుంపు. ఈగల గుంపు ఎందుకు దేవుడు పంపించాడు అంటే ఈ వీరి యొక్క మరొక దేవత పేరు కెఫ్రీ, KHEPRI, కెఫ్రీ అనేటువంటి దేవత మీద వీళ్ళకి ఒక నమ్మకం ఉంది. ఈ దేవత సృష్టించే దేవత, లేదంటే మరో బ్రతుకునిచ్చే, లేదంటే మరో ప్రాణ జీవమునిచ్చేటువంటి దేవత అన్నటువంటిది వీళ్ళ యొక్క నమ్మకం. కాబట్టి ఆ నమ్మకానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే కెఫ్రీ అనేటువంటి దేవుడు. కెఫ్రీ అనేటువంటి ఈ దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక రక్షణని కలుగజేసేటువంటి ఒక దేవుడు అన్నది ఒక నమ్మకం. వీళ్ళ యొక్క ఐగుప్తు దేశానికి ఒక రక్షణని కలుగజేసేవాడు. అంటే ఈ దేవుడు అనుకుంటే సృష్టించగలడు, ఈ దేవుడు అనుకుంటే మరో జన్మమును అనుగ్రహించగలడు అన్నది వీళ్ళ యొక్క నమ్మకం. అంతేకాదు వీళ్ళని రక్షిస్తున్నది కూడా ఈ కెఫ్రీ అనేటువంటి దేవుడు అన్నది వీళ్ళ యొక్క విశ్వాసం. ఎక్కడ వీళ్ళు యుద్ధాలకు వెళ్ళినప్పుడు, వీళ్ళు మరి ఏదైనా దేశం వీళ్ళ మీదకి యుద్ధాలకు వచ్చినప్పుడు వీళ్ళని రక్షించటానికి ఒక దేవత, ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు కెఫ్రీ అనేటువంటి మరి నమ్మకంతో వీళ్ళు బ్రతుకుతున్నటువంటి క్రమంలో దేవుడు అనుకున్నాడు, అసలు మిమ్మల్ని రక్షించేవాడిని నేనే రక్షకుడును, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఈ ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు ఈగలని ప్రవేశపెట్టాడు. ఎక్కడ చూసినా ఈగలతో నిండిపోయింది దేశం. నేను తలుచుకుంటే నా ప్రజలని రక్షించటానికి సమర్థుడను, నన్ను కాదు అనుకుంటే మీ దేవత, ఏ దేవత అయితే మిమ్మల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారు ఆ దేవత కేవలం ఈగలను కూడా ఏం చేయలేదు, తరమలేనటువంటి శక్తి లేనిది మీ దేవత, ఈగలను తరమలు రావడానికి కూడా శక్తి లేనిది అని తెలియచేయటానికి దేవుడు మరి దేశం మీదకి ఈగలని ప్రవేశపెట్టాడు. కొన్నిసార్లు ఒక్క ఈగ మన చెవు దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఇరిటేషన్గా ఉంటుంది, సహించలేనంత బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ దేశమంతా ఈగలతో నిండినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకొని చూడండి. ఆ శబ్దం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఊహించుకొని చూడండి. అంతటి భయంకరమైనటువంటి ఆ ఈగల యొక్క శబ్దాన్ని తట్టుకోలేక మరొకసారి ఫరో ఏం చేశాడు? దిగి వచ్చాడు. మరొకసారి దిగి వచ్చాడు. అంటే ఇప్పుడు ఏ దేవుడైతే వాళ్ళని రక్షిస్తున్నాడు అని నమ్మారో ఆ దేవుడు వారిని రక్షించటానికి సమర్థవంతమైన దేవుడు కాదు అని దేవుడు నిరూపించాడు. 5వదిగా 9వ అధ్యాయము 1వ వచనం నుండి చాలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి పశువుల మీదను, గొర్రెల మీదను, ఒంటెల మీదను, ప్రతి జీవి మీద ఒక తెగుడిని పంపించగానే అన్ని కూడా ఏమైపోయాయి? చనిపోతూ ఉన్నాయి. అన్ని కూడా చనిపోతూ ఉన్నాయి. ఈ దేవతకి పేరు అంటే వీటిని రక్షించేటువంటి దేవుడు ఎవరు అంటే హాతర్ అనేటువంటి దేవుడు, HATHOR, హాతర్ అనేటువంటి దేవుడు. దేవుడు అనే కంటే దేవత అని చెప్పవచ్చు. ఎందుకంటే స్త్రీ యొక్క నామాన్ని ఆ దేవతకి వారు పెట్టుకున్నారు. హాతోర్ అనేటువంటి దేవత.
ఈ దేవత ప్రధానంగా మన భారతదేశంలో అమాయకులు కొంతమంది గోమాత అని ఆరాధన చేస్తున్నారు చూడండి. వీళ్ళు కూడా గోమాతకి వీళ్ళు పెట్టుకున్న పేరే హాతోర్ అనేటువంటి పేరు. ఐగుప్తుల యొక్క మరి ఆచారం కూడా ఏంటి అంటే గోవుని ఆరాధించేవారు, పశువుని ఆరాధించేవారు. దానికి పేరు హాతోర్ అని పెట్టుకున్నారు. ఈ హాతోర్ అనేటువంటి ఈ దేవత ప్రేమకు, మరి అందానికి, సంగీతానికి, మరి ఇంకా చెప్పాలంటే తల్లికి సంతోషానికి ఇది సాదృశ్యము. ఈ దేవత ప్రేమకి, అందానికి, సంగీతానికి, సంతోషానికి సాదృశ్యము. అంటే ఈ దేవతను నమ్ముకుంటే మనము ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అంటే ప్రేమకు నిదర్శనం, సింబల్ ఆఫ్ లవ్ అంటాం చూడండి. అలాగా ఈ గోమాతని వాళ్ళు ఆరాధించినప్పుడు ఈ గోమాత వలన మనకు కలిగేటువంటి ప్రేమ, సౌందర్యము, సంగీతము, ఇంకా సంతోషము, ఇవన్నీ కూడా ఈ గోమాత వలన మనము పొందుకుంటున్నాము అనేటువంటి నమ్మకం కలిగిన వాళ్ళు. కాబట్టి దేవుడు, మీరు వేటినైతే దేవుడు అని ఆరాధిస్తావరే బుద్ధిహీనులారా, వాటిని సృష్టించిందే నేను, వాటిని సృష్టించిన వాడు నేను. కనుక దేవుడు, మీరు ఏవైతే దేవుళ్ళుగా మీరు ఆరాధిస్తున్నారో వాటిని రక్షించ శక్తి లేని దేవత మీ దేవత అని నిరూపించడానికి దేవుడు వాటి మీద తెగుళ్ళని పంపించాడు. తెగుళ్ళను పంపించగానే వారి దేవుడు లేదంటే వారి దేవత వాటిని రక్షించలేకపోయింది. ఈ దేవతకి పేరేమన్నాము? హాతోర్ అనేటువంటి దేవత. ఈ దేవతను నమ్ముకున్న వాళ్ళకి మరి ప్రేమ, సౌందర్యము, సంతోషము, సంగీతము, ఇవన్నీ కూడా మన దేశంలో కూడా ఒక దేవత ఉంది. సంగీతానికి ఒక దేవత ఉందా? సంగీతానికి ఒక దేవత ఉంది, సౌందర్యానికి ఒక దేవత ఉంది. ఇలా రకరకాల నమ్మకం మన దేశంలో కూడా ఉంది. అలాగనే ఐగుప్తులకు కూడా అటువంటి నమ్మకము ఉండేది. ఆరవదిగా మనము ఈ 9వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుంటే, దద్రులు గల ఇప్పుడు ఆరవది దేవుడు వారి మీదకి రప్పించినటువంటి తెగులు కొప్పుళ్ళును దద్రులు. అంటే ప్రతి ఒక్కరి శరీరము మీద కొప్పుళ్ళు దద్రులతో శరీరాలు అంతా కూడా మరి బాధతో వారు ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే వారి యొక్క నమ్మకం ఏంటంటే వారికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పేరు ఏంటంటే హిమోటెప్. హిమోటెప్ అంటే IMHOTEP, హిమోటెప్. ఈ హిమోటెప్ అనేటువంటి దేవుడు ఔషధానికి దేవుడు. ఈ దేవుడు ఎవరట? ఔషధానికి దేవుడు. ఈ దేవుడును నమ్ముకుంటే మనిషి ఆరోగ్యవంతంగా బ్రతుకుతాడు అన్నటువంటి నమ్మకం. ఈ దేవుడు నమ్ముకుంటే ఎటువంటి వ్యాధి రాదు, ఎటువంటి తెగుళ్ళు రావు అన్నటువంటి ఒక నమ్మకం. ఈ దేవుడిని ఆరాధించితే, ఈ దేవుడిని నమ్ముకుంటే మనుషులు ఆరోగ్యంగా బ్రతుకుతారనేటువంటి నమ్మకం. దేవుడు చూశాడు, ఓరి అసలు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచడానికి శక్తి కలిగిన యెహోవాను నేనే, నాకంటే ఒక దేవుడు ఉన్నాడా అంటే చూపించు ఆ దేవుడిని. ఇదిగో మీ శరీరాల మీదకి నేను కొప్పుళ్ళని దద్రులను పంపిస్తున్నాను,
ఎక్కడ మీ దేవుడు ఉంటే రమ్మను, మిమ్మల్ని స్వస్థపరచుమను అంటే ఎక్కడున్నాడు? వాళ్ళ దేవుడు వారిని స్వస్థపరచడానికి సామర్థ్యము లేనివాడు. కాబట్టి మిమ్మల్ని స్వస్థపరచాలంటే దానికి శక్తి కలిగిన వాడిని నేనే అని తెలియజేయటానికి దేవుడు వారి మీదకి కొప్పుళ్ళని దద్దుల్ని రప్పించటం మనం చూస్తున్నాం. దాని వలన ఫరో మరొకసారి మనసుని మార్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా 13వ వచనం నుండి 35 వచనాల వరకు చదువుకుంటే అక్కడ మనకి 7వ కార్యాన్ని గురించి లేదంటే 7వ తెగులుని గురించి మనము చూసుకుంటాం. 13వ వచనం చదవండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లా హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి ఎవరెవరు లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగులన్నీయు నీ హృదయంలో వచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంచినని నిన్నును నీ జనులు తెగులతో కొట్టివేయుదును. నా బలము నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయుచు ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలు పోనీయక వారి మీదికి అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినము మొదలుకొని అందులో అట్టి వడగండ్లు పడలేదు. చాలు. 7వదిగా దేవుడు ఆకాశం నుండి వడగండ్లను పంపించటం మనం చూస్తున్నాం. వీళ్ళకి ఆకాశము అనేటువంటి ఒక దేవత వీళ్ళకున్నది. ఆ దేవతకి పేరు నట్ అనేటువంటి పేరు, NUT, నట్ అనేటువంటి పేరు ఆ దేవతకి. అంతేకాదు ఆకాశముకి నట్టు అయితే షూ అనేటువంటి గాలి దేవతను కూడా వీళ్ళు ఆరాధించేవారు. మన భారతదేశంలో కూడా వాయు దేవత, ఆకాశానికి ఒక దేవత, ఇలా ఏ విధంగా అయితే ఉందో వీళ్ళకి కూడా ఒక దేవత, ఆకాశానికి ఒక దేవత, దాని పేరు నట్టు అయితే గాలి దేవతకి షూ అనే పేరు. మరి వ్యవసాయానికి మరొక దేవత ఉంది, అది ఐసిస్ అనేటువంటి పేరు. ఇలాగా ఆకాశానికి మరి వీరు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవతకి పేరు నట్ అనేటువంటి దేవత. ఏ ఆకాశానైతే వీళ్ళు దేవత అని ఆరాధిస్తున్నారో ఆ ఆకాశముల నుండే దేవుడు వడగండ్లని కురిపించి, నీ దేవుడికి సామర్థ్యం ఉంటే దాన్ని ఆపివేసుకునే శక్తి ఉంటే ఆపివేయమని చూడు అని దేవుడు సవాలు చేసినటువంటి సందర్భంగా ఈ సందర్భం మనకి కనబడుతుంది. కాబట్టి దేవుడు తలుచుకుంటే ఆకాశం నుండి వర్షం మాత్రమే కాదు, వడగండ్లను కూడా కురిపించటానికి శక్తి కలిగిన వాడు అని తెలియజేయటానికి దేవుడు మరొక తెగులుని వారి మీదకి పంపించాడు అని చూస్తున్నాం. కనుక ఇన్ని పంపించినా కానీ ఫరో యొక్క మనసు మారిందా అంటే మారలేదు అనటానికంటే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం ద్వారా మార్చుకోలేకపోయాడు అని మనం చెప్పవచ్చు. 8వదిగా 10వ అధ్యాయము మొదటి నుండి 10వ అధ్యాయం. ఉందువు చాలు. ఇక్కడ 8వ తెగులుని దేవుడు వారి మీదకి పంపించటం మనం చూస్తున్నాం. వీళ్ళు మరి
పండించేటువంటి పంటను కాపాడేటువంటి ఒక దేవత వాళ్ళకి ఉన్నది. వాళ్ళు పండించేటువంటి పంటకి కాపుదలగా ఉండేటువంటి దేవతకి పేరు సెత్ అనేటువంటి పేరు. దేవత పేరేంటి? సెత్, SETH. సెత్ అనేటువంటి దేవత వీళ్ళ పంటను కాపాడుతుంది అన్నటువంటి నమ్మకము వీళ్ళకు ఉన్నది. దేవుడు ఈ పంటని కాపాడే శక్తి నేను తప్ప వేరొక దేవతకి లేదు అని ఫరో తెలుసుకోవాలి అని చెప్పి, ఏ దేవతనైతే వాళ్ళు ప్రతి సంవత్సరం ఆరాధిస్తూ వాళ్ళ పంటని కాసింది ఈ దేవతే అని ఏ దేవతనైతే వాళ్ళు ఆరాధించారో ఆ దేవత మీదకి దేవుని యొక్క మరొక దెబ్బ పడింది. ఆ దేవత చేతగాని దేవత అని తెలియజేయటానికి దేశంలోకి దేవుడు ఏం పంపించాడు? మిడతలను పంపించాడు. ప్రతి పంటను కూడా మిడతలు ఏం చేసేసాయి? తినేసాయి. ఏమీ మిగలలేదు. కాబట్టి మీ పంటని కాపాడాలి అంటే దానికి శక్తి కలిగిన వాడిని నేను అని మీరు తెలుసుకోవాలి. యెహోవా పట్టణమును కాయని ఎడల వ్యర్థము. కాబట్టి నేను మిమ్మల్ని కాసేవాడిని, మిమ్మల్ని కాపాడేవాడిని నేను, మీ పంటను కాపాడేవాడిని నేను. కాబట్టి మీరు నన్ను నమ్మక ఏదో ఒక దేవత అని మీరు నమ్ముతున్నారే, అది వట్టిది అని తెలియజేయటానికి దేవుడు మరి మిడతలను పంపించి అక్కడ తానెవరో తెలియజేసుకున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 9వ తెగుళ్ళను గురించి. చాలు. 9వదిగా దేవుడు భూమి మీదకి ఏం పంపించాడు? చీకటిని పంపించాడు. ఎందుకు చీకటిని పంపించాడు? నేను ముందుగానే చెప్పాను. సూర్యుడు అన్నది ఫరోకి తల్లి అనేటువంటి దేవత అని చెప్పాను. మన దేశంలో సూర్యుడిని మగవాడిగా సూర్య భగవాన్ అంటారు. వాళ్ళ దేశంలో సూర్యుడిని తల్లిగా ఆరాధించేవారు. కాబట్టి ఏ సూర్యుడిని అయితే మీరు తల్లి అనుకుంటున్నారో, మీరు దేవత అనుకుంటున్నారో, ఆ దేవత అనబడిన సూర్యుడిని కూడా లేకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడిని నేను అని దేవుడు దేశమంతటి మీదకి చీకటిని పంపించాడు. అంటే సూర్యుని యొక్క వెలుగే లేకుండా చేశాడు. సూర్యుని వెలుగే లేకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడు నేను అని దేవుడు అక్కడ తెలియచేయటానికి, మీరు ఎంతవరకు ఏ దేవతగా మీరు భావించారో, ఏ దేవతగా మీరు పూజించారో ఆ దేవతని సృష్టించిన వాడినే నేను. పగులును ఏలుటకు ఒక దీపమును, రాత్రిని ఏలుటకు ఒక దీపమును యెహోవా సృష్టించాడు. ఈ 2 దీపాలను సృష్టించిన వాడిని నేను తలుచుకుంటే వాటి వలన మీకు వెలుగుని ప్రకాశింపజేయగలను, నేను తలుచుకుంటే అవి లేకుండా చేయగలను అని దేవుడు తెలియచేయటానికి, నేనే నిజమైన సృష్టికర్తను అని తెలియజేయడానికి దేవుడు దేశం మీదకి చీకటిని పంపించటం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 10వది మనము 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయాల వరకు చదువుకుంటే అక్కడ చివరిగా మనకు కనబడేది ఏంటి అంటే, దేవుడు ప్రతి ఒక్క కుటుంబములో నుండి జ్యేష్ఠ పుత్రులని నశింప చేయటం, సంహారపు దూతను పంపించి జ్యేష్ఠ పుత్రులని మరి చంపివేయటం అన్నది దేవుడు మరి చేయటం మనం చూస్తాం. ఎందుకు దేవుడు మరి ఆ దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ పుత్రులు ఎందుకు చంపాడు అంటే, ఫరో యొక్క దృష్టిలో, ఫరో యొక్క ఆలోచనలు ఏంటి అంటే, ఈ ఐగుప్తుని కాపాడగలిగిన, ఎందుకంటే ఇతడు ఎవరి కుమారుడు? సూర్యుడు అనేటువంటి దేవతకును నైలు నది అనేటువంటి దేవుడుకును పుట్టిన
కుమారుడు అన్నటువంటి నమ్మకం ఎవరికి? ఫరోకి. అప్పుడు వారు దేవతలైతే ఇతడు ఎవరు? దేవుడు అన్న అభిప్రాయం ఎవరికి? ఫరోకి. దేవుడు అనుకున్నాడు, ఒరే బుద్ధిహీనుడా, దేవుడు అనబడిన వాడు ఒక్కడు, అది నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని నువ్వు తెలుసుకోవాలి అంటే ఇదిగో మొట్టమొదటిగా నీ కుటుంబంలో ఒక కార్యమును చేయబోతున్నాను. నీకు శక్తి ఉంటే, నువ్వు దేవుడని అనుకుంటున్నావు కదా, నీకు శక్తి ఉంటే ఇదిగో నీ కుమారుడిని రక్షించుకో చాలు. నీ కుటుంబంలో నీ జ్యేష్ఠ పుత్రుడిని నేను చంపివేయబోతున్నాను, అతన్ని రక్షించుకో చాలు అనుకున్నాడు. కానీ చివరికి ఫరో తన కుమారుడిని ఏం చేసుకోలేకపోయాడు? రక్షించుకోలేకపోయాడు. అందుకే దేవుడు ఒక సందర్భంలో మోషేతో అంటాడు, నేను ఫరో యొద్దకు నేను నిన్ను సామాన్య వ్యక్తిగా పంపించలేదు. నేను ఎలా పంపిస్తున్నాను? ఫరోకే దేవునిగా పంపిస్తున్నాను. ఫరో అనుకుంటున్నాడు నేనే దేవుడు అనుకుంటున్నాడు ఐగుప్తుకి. నేను అంటున్నాను నిన్ను ఫరోకి దేవునిగా పంపిస్తున్నానని మరి 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ఫరో యొక్క ఉద్దేశం ఏంటంటే తాను ఒక దేవుడుగా అతడు భావించుకున్నాడు. కాబట్టి దేవుడు అతని జ్యేష్ఠ కుమారుడిని చంపుట ద్వారా అసలు ప్రాణము పోయటానికి ప్రాణము తీయటానికి శక్తి కలిగిన వాడిని నేనే పుట్టించేవాడిని, నేనే మృతి చెందించేవాడిని అని ఫరో మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలుసుకోవాలి అని దేవుడు మరి ఈ 10 తెగుళ్ళ ద్వారా ఏ దేవుళ్ళనైతే ఐగుప్తీయులు అయినా సరే ఇశ్రాయేలీలు అయినా సరే వెంబడించి నమ్మారో అవన్నీ కూడా కేవలము పేరుకు మాత్రమే, వాటి వలన ఏమి చేయలేని చేతగాని పేరుకు మాత్రమే దేవతలు అని నిరూపించటానికి దేవుడు ఈ 10 తెగుళ్ళని ఐగుప్తులోకి రప్పించటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఐగుప్తులో జరిగినప్పటికీ లోకమంతటికి కూడా ఈరోజు నిజమైన దేవుడు ఎవరు అన్నది తెలుసుకోవాలి. అక్కడ ఏమేమైతే వాళ్ళు దేవతలని నమ్మారో ఆ దేవతలన్నీ కూడా పేరుకి మాత్రమే, మనుషులు పెట్టుకున్న పేర్లు మాత్రమే. కానీ ఈ మన భారతదేశంలో కూడా ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలతో మనుషులు ఏం చేస్తున్నారు? నమ్ముకొని బ్రతుకుతున్నారు. కానీ అవి ఏవి కూడా మనుషులని రక్షించలేవు. వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మనం ఆరాధించే యేసు క్రీస్తుల వారు. ఆయనను తెలుసుకోవాలి. ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు. ఆయన ఈ లోకాన్ని రక్షించేవాడు మాత్రమే కాదు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు కూడా ఆయనే అని ఈరోజు ఈ లోకం తెలుసుకోవాలి. కాబట్టి ఈనాటి వరకు కూడా చరిత్రలో విని ఎరగనటువంటి ఆ కార్యములు ఐగుప్తులో మరి దేవుడు చేయటం వలన సర్వలోకములో ఈ దేవుడు ఎవరు అన్నది గుర్తించాలన్న ఉద్దేశంతోనే దేవుడు మరి ఇన్ని తెగుళ్ళని ఆ దేశంలోకి ప్రవేశపెట్టాడు. కేవలం ఐగుప్తులో మాత్రమే కాదు, లోకంలో అంతటిలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనుషులు జ్ఞానంతో ఆలోచించి బట్టి అర్థం చేసుకోవాలి. జంతువులే, దేవుడు దేవుడే. కనుక ఈరోజు దేవుడు మనకి ఇటువంటి సందర్భాన్ని అనుగ్రహించినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.